అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం దేవుని కృప. 59వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ప్రియ సహోదరి సహోదరులరా, కృప అనే మాటని అనేక వారాలుగా బైబిల్ గ్రంథంలో ఉన్న కృపకు సంబంధించిన కొన్ని అంశాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆ వరుస ధ్యానంలో భాగంగా నేటి ఉదయకాలం ముందు కృపలో మన స్తుతి అంశం ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఈ ఉదయకాలమందు ఈ కార్యక్రమం కూడా అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమం, అనగా ఉదయకాలమందే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించే కార్యక్రమమే ఈ కార్యక్రమం. మనం కూడా ఈ వచ్చిన భాగానికి సరైనదిగా మనం ఉంటూ ఉన్నాం. అంటే ఉదయాన్నే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు, ఆజ్ఞలు, కట్టడలు, దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యములోని కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఈ కీర్తన ఎవరు రాశారు ఏంటి అని స్టార్టింగ్ లో మనం చూసుకుంటే, ప్రధాన గాయకునికి ఆల్తెషతు అను రాగం మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తనే 59వ కీర్తన. సౌలు దావీదు విషయంలో జరిగిన ఈ దృష్టాంతం అంతా మనకు తెలుసు. దావీదును చంపాలని సౌలు అనేక సార్లు ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా మనకి దావీదు సౌలు జీవితం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సందర్భంలో దావీదు మహారాజు చెప్తున్న మాట, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఏ సందర్భంలో? దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు పలుకుతున్న మాట. అంటే ప్రమాదములో సౌలు మనుషుల్ని పంపినప్పుడు ఆ మనుషులు దావీదును చంపటానికి ఆ ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు పలుకుతున్న మాట, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ప్రభు వారి యొక్క కృపను దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకుంటూ సౌలు పంపిన వారు చంపటానికి ఇంటి దగ్గర వేచి ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఎత్తైన కోటగా ఉన్నావు. దావీదు మహారాజు ఎంత గొప్పగా దేవుని మీద ఆధారపడిన వాడుగా, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా, నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు అనే విశ్వాసంతో దావీదు మహారాజు పలుకుతున్న మాట, నీవు నాకు ఎత్తైన కోటగా, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావనే మాట. ఎంత గొప్ప మాట, శ్రేష్టమైన మాట. ఆపదల్లో, కష్టాల్లో మనకు కూడా ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనకు కూడా ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు, ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆపద్దినమున ఆశ్రయముగా ఉన్నాడు, ఆపద్దినమున ఆశ్రయముగా ఉన్నాడు. అంటే ఆశ్రయం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, లేదంటే ఒక ఆశ్రయం కల్పించారు, అనాథలకు ఒక ఆశ్రయం కల్పించారు, చేరదీయటం, ఓదార్చటం, సహాయం చేయటం ఆశ్రయం. ఎప్పుడు? ఆపద్దినముల్లో ఆయన ఆశ్రయం కొన్నాడు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఈ ఉదయకాలం ముందు ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకొని మనము కూడా ఉత్సాహగానం చేద్దాం. ఏ విధంగా ఆయనకు ఉత్సాహగానం చేద్దాం? మనం ప్రార్థనల ద్వారా, మన స్తుతుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచన ద్వారా. దేవా, మా జీవితంలో మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ ఉదయకాలం మందు ఈ కార్యక్రమం ద్వారా మీ కృపను జ్ఞాపకం చేసుకునే అవకాశం దయచేశారు. మాకు ఎత్తైన కోటగా ఉన్న దేవా మీకు స్తోత్ర వందనములు. ఆపద్దినమున మాకు ఆశ్రయంగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. నీ బలమును గురించి మేము జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చిన దేవా మీకు స్తోత్ర వందనములు. ఉదయమునే నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను నాయన అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను గురించి ఉత్సాహగానం చేద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగమును మన కొరకు దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. ఉదయకాలం అందే నీ కృపను జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.